ట్యాక్స్ ఫ్రీ లవ్. పిల్లవాడు పుట్టాడు, డైపర్లపై పన్నుంది. అతను పెరిగాడు, విద్యపై పన్నుంది. అతను పనికి వెళ్ళాడు, ఇంధనంపై పన్నుంది. అతను సంపాదిస్తాడు, ఆదాయంపై పన్నుంది. అతను పొదుపు చేస్తాడు, పొదుపుపై పన్నుంది. అతను బీమా కొనుగోలు చేస్తాడు, దానిపై కూడా పన్నుంది. ఆకాష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, లెక్కల్లో పక్కాగా ఉంటాడు. అంజలి ఒక స్కూల్ టీచర్, సామాన్యుడి కష్టాల పట్ల స్పందన ఉన్న వ్యక్తి. ఒక ఆదివారం సాయంత్రం సిటీలోని ఒక పెద్ద ఫార్మసీ వెయిటింగ్ రూంలో ఇద్దరు కలిశారు. ఆకాష్ తన అన్నయ్య కొడుకు కోసం, అంజలి తన అక్క కూతురి కోసం డైపర్లు కొనడానికి వచ్చారు. కౌంటర్ దగ్గర బిల్లు చూసిన ఆకాష్ ముఖం మాడిపోయింది. ఒక్క ప్యాకెట్ డైపర్ల మీద ఇంత జీఎస్టీనా అని తనలో తాను గొనుక్కున్నాడు. సరిగ్గా పక్కనే ఉన్న అంజలి కూడా అదే బిల్లు చూసి, అవునండి, పసిపిల్లలు వాడే వస్తువుల మీద కూడా ఇంత భారం వేస్తే ఎలా అని నిట్టూర్చింది. ఆ పన్ను భారం వారిద్దరి మధ్య మాటలు కలిపింది. పన్నుల మీద మొదలైన ఆ అసహనం ఒకరి పరిచయం మరొకరికి కావాలనే ఆసక్తిగా మారింది. బిల్లు చెల్లించి బయటకు వస్తూ, డైపర్ల ధరలు పెరిగినా మన పరిచయం మాత్రం ఫ్రీగా దొరికింది అని ఆకాష్ నవ్వాడు. వారి పరిచయం బలపడ్డాక ఒక సాయంత్రం కాఫీ తాగుతూ తమ చిన్ననాటి చదువుల గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ కూడా పన్ను వారిని వదల్లేదు. ఆకాష్, అంజలి ఇద్దరూ ఒకే వీధిలో ఉండేవారు, ఒకే ప్రైవేట్ ట్యూషన్కు వెళ్లేవారు. అప్పట్లో ప్రభుత్వం విద్యాసంస్థలపై సెస్ లేదా సర్వీస్ ట్యాక్స్ పెంచిన కాలం. ఆకాష్ తండ్రి ప్రతి నెలా ట్యూషన్ ఫీజు కడుతూ చదువు కంటే ప్రభుత్వం తీసుకునే పన్నులే ఎక్కువయ్యాయి అని బాధపడేవారు. ట్యూషన్ మాస్టారు బ్లాక్ బోర్డు మీద లెక్కలు చెబుతుంటే ఆకాష్ కిటికీలోంచి అంజలి వైపు చూసేవాడు. అంజలి తన నోట్స్ రాసుకుంటూనే మధ్య మధ్యలో ఆకాష్ వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వేది. చదువు మీద పన్ను పెరిగితే మా నాన్న ఫీజు కట్టలేక నన్ను ట్యూషన్ మాన్పించేస్తారేమో అని భయం వేసేది, ఎందుకంటే నువ్వు కనిపించవని అని ఆకాష్ పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు. విద్య ఖరీదైనదే కావచ్చు, కాని ఆ వయసులో వారి మధ్య పంచుకున్న చూపులు, మౌనరాగాలు మాత్రం ఏ పన్ను పరిధిలోకి రాని ట్యాక్స్ ఫ్రీ అనుభూతులు. కాలేజ్ రోజుల్లోకి వెళితే ఆకాష్ ఇంజనీరింగ్ చేస్తుంటే అంజలి సైన్స్ గ్రూప్ తీసుకుంది. ఇద్దరూ వేరువేరు సబ్జెక్టులైనా వారి మధ్య కెమిస్ట్రీ మాత్రం ఒకేలా ఉండేది. ఆ సంవత్సరం ప్రభుత్వం విద్యాసంస్థల ల్యాబ్ ఫీజులు మరియు ఎక్విప్మెంట్ మీద సేల్స్ ట్యాక్స్ పెంచింది. కాలేజ్ నోటీస్ బోర్డు మీద ఫీజు పెంపు సర్క్యులర్ చూసి అందరూ తిట్టుకుంటున్నారు. అంజలికి లైబ్రరీలో కూర్చుని చదవడమంటే ప్రాణం, కాని ఆమెకు కావలసిన రిఫరెన్స్ బుక్స్ చాలా బరువుగా ఎత్తైన షెల్ఫ్ పైన ఉండేవి. ఆకాష్ సరిగ్గా అక్కడే ఎంట్రీ ఇచ్చేవాడు. అంజలి ఒక బుక్కు కోసం వెతుకుతుంటే ఆకాష్ వెనక నుండి వచ్చి ఆ పుస్తకాన్ని తీసి అందించేవాడు. ఫీజులు పెరగనివ్వు, నీకు పుస్తకాలందించే ఈ అసిస్టెంటుకు మాత్రం జీతం అక్కర్లేదు, ఒక చిన్న నవ్వు చాలు అని ఆకాష్ అనేవాడు. లైబ్రరీలో నిశ్శబ్దం ఉన్నా వారి కళ్లల్లో మాత్రం పన్నుల్లేని ప్రేమపాఠాలు సాగేవి. కాలేజీ పూర్తయ్యాక ఇద్దరూ ఉద్యోగాల్లో చేరకముందు తమ మొదటి అధికారిక డేట్కి వెళ్లారు. అది ఒక అందమైన కాఫీ షాప్. లైట్లు మసగా ఉన్నాయి, మెలడీ సాంగ్ ప్లే అవుతోంది. ఆకాష్ 2 కాఫీలు, ఒక చిన్న కేక్ ఆర్డర్ చేశాడు. ఇద్దరూ గంటల తరబడి భవిష్యత్తు గురించి, తమ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. చివరగా బిల్లొచ్చింది. ఆకాష్ బిల్లు చూడగానే ఒక్క నిమిషం షాకయ్యాడు. కాఫీ ధర 200 రూపాయలుంటే దాని కింద సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, స్వచ్ఛ భారత్ సెస్ ఇలా రకరకాల పేర్లతో బిల్లు దాదాపు 300 దాటింది. అంజలి వైపు చూస్తూ, అంజలి చూసావా, మనం తాగిన కాఫీ కంటే ప్రభుత్వం తాగిన ట్యాక్సే ఎక్కువగా ఉంది. రేపు ప్రొద్దున మనం ప్రేమించుకోవడానికి కూడా లవ్ ట్యాక్స్ వేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు అని నవ్వాడు. అంజలి ఆకాష్ చేతిని పట్టుకుని, ఏ పన్ను వేసినా పర్లేదాకాష్, కాని మన మనసుల మధ్య ఉన్న ఈ అనుబంధానికి మాత్రం ఏ ప్రభుత్వం పన్ను వెయ్యలేదు కూడా అని భరోసా ఇచ్చింది. ఆ రోజు ఆ కాఫీ షాప్ బిల్లు భారం కంటే వారి ప్రేమబంధం చాలా బలమైనదని వారికర్థమైంది. కాలేజీ రోజులు ముగిసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న సమయం. ఆకాష్ దగ్గర ఒక పాత బైకుంది. అంజలిని తీసుకుని సిటీ శివార్లలోని ప్రకృతి అందాలను చూడటానికి వెళ్లాలని ఆకాష్ ప్లాన్ చేశాడు. ప్రయాణం మొదలయ్యే ముందే పెట్రోల్ బంక్ దగ్గర ఆగాడు. లీటర్ ధర చూసి ఆకాష్ కళ్ళు తేలేశాడు. అందులో సగానికి పైగా ఎక్సైజ్ డ్యూటీ మరియు వ్యాట్ పన్నులే ఉన్నాయని అతనికి తెలుసు. జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బుతో ట్యాంక్ ఫుల్ చెయ్యలేక కేవలం 2 లీటర్లు మాత్రమే పోయించుకున్నాడు. బైక్ నడుపుతుంటే అంజలి వెనక కూర్చని, ఏమైందాకాష్, అంత తక్కువ పెట్రోల్ పోయించావేంటి అని అడిగింది. అప్పుడు ఆకాష్ నవ్వుతూ, అంజలి, ఈ పెట్రోల్ మీద వేసే పన్నులు నా జేబును ముక్కలు చేస్తున్నాయి, కాని భయం లేదు, పెట్రోల్ తక్కువైనా నీ సాన్నిహిత్యం ఇచ్చే ఎనర్జీతో ఈ బైక్ మైలేజీ పెరుగుతుంది.
పన్నులు నా జేబును కాలిస్తే నీ ప్రేమ నా మనసును తడిపిస్తుంది అన్నాడు. ఆ మాటలకు అంజలి సిగ్గుపడుతూ ఆకాష్ భుజంపై తలవాల్చింది. చాలా ఇంటర్వ్యూల తర్వాత ఆకాష్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, అంజలికి ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలొచ్చాయి. ఆ సంతోషం వర్ణనాతీతం. తమ మొదటి జీతంతో ఒకరికొకరు బహుమతులిచ్చుకోవాలని, హోటల్కి వెళ్లాలని ఎన్నో కలలు కన్నారు. ఆకాష్ ఆఫర్ లెటర్ చూసి మురిసిపోయాడు. అందులో సిటీసీ అనే అంకెలు చాలా పెద్దగా ఉన్నాయి. కాని తీరా మొదటి నెల జీతం అకౌంట్లో పడేసరికి ఆ అంకె సగానికి పడిపోయింది. పేస్లిప్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ టీడీఎస్ అని ఒక పెద్ద మొత్తం కట్టయింది. అప్పుడే ఆకాష్కి అర్థమైంది, జీవితంలో అతిపెద్ద విలన్ సినిమా హీరో కాదు, ప్రభుత్వం విధించే ఆదాయపు పన్ను అని. అంజలిక్ కూడా అదే పరిస్థితి. ఇద్దరూ కలిసి పార్కులో కూర్చని తమ పేస్లిప్స్ చూసుకుంటూ, మనం కష్టపడి రాత్రింబవళ్లు పనిచేస్తే మనకు తెలియకుండానే మన కష్టంలో ఒక పెద్ద భాగాన్ని ప్రభుత్వం పన్ను రూపంలో తీసేసుకుంటోంది అని బాధపడ్డారు. కాని పోనీలే, కనీసం మన ప్రేమ మీద ఇంకా టీడీఎస్ పడలేదు కదా అని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆకాష్ మొదటి నెల రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశాడు. ఆఫీస్లో ప్రాజెక్ట్ డెడ్లైన్స్ కోసం నిద్రలేని రాత్రులు గరిపాడు. తన మొదటి జీతంతో అంజలికి ఒక మంచి ఉంగరం కొనాలని, అమ్మకు పట్టుచీర పంపాలని ఎన్నో కలలు కన్నాడు. 1వ తారీఖు మధ్యాహ్నం ఫోన్ మోగింది. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ అని మెసేజ్ వచ్చింది. కాని ఆ అంకె చూడగానే ఆకాష్ గుండె ఆగినంత పనయింది. ఆఫర్ లెటర్లో ఉన్నదానికి చేతికి వచ్చిన దానికి అస్సలు సంబంధం లేదు. సాయంత్రం అంజలిని కలిసినప్పుడు ఆకాష్ ముఖం చిన్నబోయింది. ఏమైంది ఆకాష్, జీతం పడలేదా అని అడిగింది అంజలి. పడింది అంజలి, కాని సగం ప్రభుత్వం పట్టుకుపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ అట, ప్రొఫెషనల్ ట్యాక్స్ అట. నేను ఏసీ గదిలో కూర్చొని కోడింగ్ రాస్తే ప్రభుత్వం నా పక్కన కూర్చున్నట్టు నా కష్టంలో వాటా తీసేసుకుంది. నా రక్తమంతా చెమటగా మారి పనిచేస్తే నా జీతం ఇలా ముక్కలైపోయిందేంటి అని దాదాపు ఏడిచేశాడు. అంజలి నవ్వి, బాధపడకాకాష్, దేశం నడవాలంటే మనలాంటి వాళ్ల పన్నులే ఆధారమని సరిపెట్టుకుందాం. జీతం ముక్కలైనా మన ప్రేమ మాత్రం ముక్కలు కాలేదు కదా అని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. జీతం కోత చూశాక ఆకాష్కి ఒక విషయం అర్థమైంది. ఒంటరిగా ఉంటే పన్నుల భారం ఎక్కువ. అందుకే ఒక తెలివైన ఫైనాన్షియల్ నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అదే తన పెళ్లి ప్రపోజల్. ఒక సాయంత్రం పార్కులో అంజలి చెయ్యి పట్టుకుని ఆకాష్ ఇలా అన్నాడు. అంజలి, మనం విడివిడిగా ఉంటే ప్రభుత్వం మనల్ని పన్నుల రూపంలో పిండేస్తోంది. మనం పెళ్లి చేసుకుంటే కనీసం మన ఆర్థిక జీవితాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవచ్చు. మనం మన ప్రేమను రిజిస్ట్రేషన్ చేయించుకుందాం, లీగల్ చేసుకుందాం. అప్పుడు మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, హోమ్ లోన్ కలిపి తీసుకోవచ్చు. తద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు. మన కష్టార్జితాన్ని ప్రభుత్వం పాలు చేయకుండా మన సంసారం కోసం ఆదా చేసుకోవచ్చు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అంజలి నవ్వుతూ, అందరూ రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తారు, నువ్వు మాత్రం ట్యాక్స్ సేవింగ్ గురించి చెప్పి ప్రపోజ్ చేస్తున్నావు. సరే, నీ లాజిక్ బాగుంది. మనిద్దర్నీ కలిపే ఆ జాయింట్ అకౌంట్ కోసం నేను సిద్ధం అని తల ఊపింది. పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. ఆకాష్, అంజలి తమ కుటుంబ సభ్యులతో కలిసి సిటీలోని అతిపెద్ద మాల్కి వెళ్లారు. అంజలికి పట్టుచీరలంటే చాలా ఇష్టం. తన పెళ్లికి ఒక ఖరీదైన కాంచీవరం చీర కట్టుకోవాలని ఆమె కల. చాలా చీరలు చూశాక అంజలికి ఒక అద్భుతమైన పట్టుచీర నచ్చింది. దాని ధర 50,000 అని ట్యాగుంది. పర్లేదు, నా పెళ్లి కదా అని కొనేశారు. తీరా బిల్లింగ్ కౌంటర్కి వెళ్లేసరికి ఆ ధరకి అదనంగా జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చేర్చారు. బిల్లుపై పన్ను మొత్తాన్ని చూసి అంజలి కళ్ళు తిరిగాయి. ఆ పన్ను రూపంలో ప్రభుత్వం తీసుకుంటున్న డబ్బుతో పక్కనే ఉన్న జ్యువెలరీ షాట్లో ఒక చిన్న బంగారు ఉంగరం లేదా ముక్కుపుడక కొనొచ్చని ఆమెకర్థమైంది. ఆకాష్, మన పెళ్లి కోసం నేను కట్టుకునే చీరలో కూడా ప్రభుత్వం భాగస్వామిగా ఉందా? ఈ పన్నుతో మనం మరో 2 చీరలు కొనొచ్చు తెలుసా అని నిట్టూర్చింది. ఆకాష్ నవ్వి, ప్రభుత్వానికి మన పెళ్ళంటే అంతిష్టం మరి అని సర్ది చెప్పాడు. పెళ్లికి ముందు ఆకాష్ చాలా బాధ్యతగా ఆలోచించాడు. రేపు నాకేదైనా జరిగితే అంజలి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని భావించి ఒక భారీ మొత్తానికి లైఫ్ ఇన్షూరెన్స్ అంటే జీవిత బీమా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏజెంట్ వచ్చి ప్లాన్ వివరించాడు. వార్షిక ప్రీమియం బాగానే ఉంది, కానీ దానిమీద 18% జీఎస్టీ చూసి ఆకాష్ కళ్ళు తేలేశాడు. సామాన్యుడి భద్రత కోసం తీసుకునే బీమాపై కూడా ఇంత భారీ పన్ను ఉండటం అతనికి మింగుడు పడలేదు. ఇన్షూరెన్స్ ప్రీమియం కోసం పక్కన పెట్టిన డబ్బు కంటే పన్నుల వల్ల ఎక్కువ ఖర్చవడంతో అది నేరుగా వారి హనీమూన్ బడ్జెట్ మీద పడింది. ఆకాష్ అంజలితో ఇలా అన్నాడు. అంజలి,
మన భవిష్యత్తు భద్రంగా ఉండాలని ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను. కానీ ఈ పన్నుల వల్ల మనం ప్లాన్ చేసిన మాల్దీవుల ట్రిప్ని కాస్త తగ్గించుకుని దగ్గర్లోని ఊటీకో కొడైకెనాల్కో వెళ్లాల్సి వస్తుంది. అంజలి ఆకాష్ బాధ్యతను అర్థం చేసుకుంది. పర్లేదు ఆకాష్, మాల్దీవుల కంటే నీ ప్రేమలో ఉండే భద్రతే నాకు ముఖ్యం. పన్నులు మన జేబును ఖాళీ చెయ్యొచ్చు, కాని మన కలలను కాదు అని అతడిని ఓదార్చింది. పెళ్లయ్యాక ఆకాష్, అంజలి తమ భవిష్యత్తు కోసం, రాబోయే పిల్లల చదువుల కోసం డబ్బు పొదుపు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి కష్టపడి నెలకు కొంత సొమ్మును ఆదా చేసి బ్యాంకులో ఒక పెద్ద మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆశలు, ఈ వడ్డీతో కనీసం ఏడాదికొక్కసారైనా మనం విహారయాత్రకు వెళ్లొచ్చు అని అంజలి ఎన్నో లెక్కలు వేసుకుంది. ఏడాది చివరన స్టేట్మెంట్ చూస్తే రావాల్సిన వడ్డీ కంటే తక్కువ జమైంది. కారణం వెతికితే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ రూపంలో ప్రభుత్వం ముందే కొంత వాటాను తీసేసుకుంది. ఏమిటిది ఆకాష్, మనం ఇప్పటికే జీతం మీద పన్ను కట్టాం, ఆ మిగిలిన డబ్బును దాచుకుంటే దానిమీద వచ్చే కొద్దిపాటి వడ్డీ మీద కూడా మళ్లీ పన్నా? మనం డబ్బు దాచుకోవడం కూడా నేరమేనా అని అంజలి చాలా ఆవేదన చెందింది. ఆకాష్ నిట్టూరుస్తూ, అంజలి, మనం సంపాదిస్తే పన్ను, ఖర్చు చేస్తే పన్ను, ఆఖరికి జాగ్రత్తగా దాచుకున్నా పన్నే. మనల్ని ప్రభుత్వం గాలి పీల్చుకొనియట్లేదు అని నవ్వే ప్రయత్నం చేశాడు. ఎన్నాళ్ళో వేచిచూసిన కల ఒక సొంత ఇల్లు. అద్దె ఇళ్ల బాధలు తప్పుతాయని ఒక చిన్న 2BHK ఫ్లాట్ను బుక్ చేసుకున్నారు. తమ దగ్గర ఉన్న పొదుపు మొత్తం, నగలు అమ్మిన డబ్బు, హోమ్ లోన్ అన్నీ కలిపి ఆ ఇంటిని కొన్నారు. ఇంటి అసలు ధర కంటే అదనంగా స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు కట్టాలని తెలిసినప్పుడు వాళ్లకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం అప్పులు చేసి మరీ ఆ పన్నులు కట్టారు. ఆఖరికి గృహప్రవేశం చేసే సమయానికి వారి దగ్గర పాలు కొనేందుకు కూడా చిల్లరలేని పరిస్థితి. కొత్త ఇంట్లోకి అడుగుపెడుతూ అంజలి అంది, ఇల్లు మన పేరు మీదుంది, కాని మనం కట్టిన స్టాంప్ డ్యూటీతో ప్రభుత్వానికి ఇంకో చిన్న గది వచ్చి ఉంటుంది కదా ఆకాష్. ఇక్కడితో అయిపోలేదంజలి, ఇక నుంచి ప్రతి ఏటా మనం ఈ ఇంట్లో ఉంటున్నందుకు ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను కూడా కట్టాలి అని ఆకాష్ గుర్తుచేశాడు. ఆ ఖాళీ జేబులతోనే ఒకరినొకరు హత్తుకుని ఆ కొత్త ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సొంత ఇల్లు కొన్న సంతోషం కంటే ప్రతీ నెల అకౌంట్లోంచి కట్టయ్యే ఈఎంఐ ఇచ్చే టెన్షన్ ఎక్కువైంది. జీతంలో సగం బ్యాంకే పట్టుకుపోతోంది. ఆకాష్కి ఒక చిన్న ఆశ ఉండేది. హోమ్ లోన్ కడితే ఆదాయపు పన్నులో అంటే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C మరియు 24లో రాయితీ దొరుకుతుందని. కాని ఆ రాయితీ పొందడం అంత సులభం కాదని అతనికి అర్థమైంది. మార్చి నెల రాగానే ఆకాష్ ఫైళ్లతో ఆడిటర్ ప్రసాద్ గారి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. సార్, ఈసారి కనీసం ఒక 10,000 ట్యాక్స్ రిఫండ్ వచ్చేలా చూడండి అని బతిమిలాడేవాడు. అంజలి కూడా తన స్కూల్ నుండి పొందిన ఫామ్ 16 పట్టుకుని లెక్కలు వేసేది. ఒకరోజు ఆడిటర్ ఆఫీస్ నుండి వస్తూ ఆకాష్ ఇలా అన్నాడు, అంజలి, మనం కడుతున్న వడ్డీకి పన్ను మినహాయింపు పొందడానికి మనం పడుతున్న ఈ కష్టం చూస్తుంటే ఆ మినహాయింపు కంటే ఆడిటర్ ఫీజు, పెట్రోల్ ఖర్చు ఎక్కువయ్యేలా ఉంది అని నవ్వాడు. పన్నులు తగ్గించుకోవడానికి కూడా మళ్లీ ఖర్చు చేయాల్సి రావడం వారి జీవితంలో ఒక వ్యంగ్యంగా మారింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ వచ్చిందంటే ఆకాష్ మరియు అంజలికి అది పండగ కాదు, ఒక ఎగ్జామ్ రిజల్ట్స్ డే లాంటిది. ఉదయం 11 గంటలకే టీవీ ముందు సెటిలైపోయేవారు. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టగానే వీళ్ళిద్దరి గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. స్లాబ్ రేట్లు మారుస్తారా? పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయా? వస్తువులపై జీఎస్టీ మారుతుందా? నిర్మలమ్మ ఐ ప్రపోజ్ టు అనగానే ఆకాష్ టీవీ వాల్యూమ్ పెంచేవాడు. ఒకవేళ పన్నుల్లో ఎలాంటి లేకపోతే అమ్మయ్యా పెంచలేదు అది చాలు అని ఊపిరి పీల్చుకునేవారు. ఒకవేళ కొత్త సెస్ ఏదైనా వేస్తే ఆ నెల బడ్జెట్లో ఏ కూరగాయలు తగ్గించాలో అంజలి అప్పుడే లెక్కలు వేసేది. ఆకాష్, మన పెళ్లి రోజు కంటే కూడా ఈ బడ్జెట్ రోజునే మనం ఎక్కువ టెన్షన్ పడుతున్నాం కదా అని అంజలి అంటే, నిజమే అంజలి, పెళ్లి రోజున మనం ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నాం, కానీ బడ్జెట్ రోజున ప్రభుత్వం మన జేబుకు కన్నం వేయకుండా ఉండాలని దేవుణ్ణి మొక్కుంటున్నాం అని ఆకాష్ బదులిచ్చేవాడు. సంవత్సరమంతా ఆఫీస్ ఫైళ్లు, వంటింటి గ్యాస్ పొయ్యిల మధ్య నలిగిపోయిన ఆకాష్, అంజలి ఒక చిన్న మార్పు కోసం గోవా లేదా కేరళ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కష్టపడి కొంత డబ్బు పక్కన పెట్టారు. ఆన్లైన్లో ఒక మంచి హోటల్ రూమ్ చూశారు. వెబ్సైట్లో ఒక ధర కనిపిస్తే బుకింగ్ పేజీకి వెళ్లేసరికి
దానిపై లగ్జరీ ట్యాక్స్ మరియు సర్వీస్ ట్యాక్స్ కలిపి బిల్లు అమాంతం పెరిగిపోయింది. మనం పడుకోవడానికి ఒక గది అడిగితే ప్రభుత్వం దాన్ని విలాసం అంటోందేంటి ఆకాష్ అని అంజలి ఆశ్చర్యపోయింది. పన్నుల భారం వల్ల హోటల్ బడ్జెట్ పెరిగిపోవడంతో మిగిలిన డబ్బు ప్రయాణానికి సరిపోదని గ్రహించారు. ఒకానొక దశలో విసిగిపోయిన ఆకాష్, అంజలి, మనలాంటి సామాన్యులకు విలాసాలు వద్దు. ఈ పన్నులు కట్టే బదులు హాయిగా ఈ రాత్రికి రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూంలో ఉండిపోదాం. అక్కడ కనీసం లగ్జరీ ట్యాక్స్ ఉండదు అని సరదాగా కాస్త బాధగా అన్నాడు. ఆ రాత్రివారు స్టేషన్ బెంచీ మీద కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ, నక్షత్రాలను చూడటానికి పన్నులేదు కదా, అదే మన లగ్జరీ అని సరిపెట్టుకున్నారు. కాలం గడిచింది. ఆకాష్ అంజలి జీవితంలోకి ఒక పన్నంటి బాబు అడుగుపెట్టాడు. ఆ చిన్నారి రాకతో ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. కాని ఆ సంతోషంతో పాటే పాత పన్నుల జ్ఞాపకాలు మళ్లీ తలుపు తట్టాయి. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తూ ఆకాష్ దారిలో ఒక మెడికల్ షాప్లో ఆగాడు. ఒక పెద్ద డైపర్ ప్యాకెట్ కొన్నాడు. బిల్లు చూడగానే అతనికి 10 ఏళ్ల క్రితం అంజలిని మొదటిసారి కలిసిన ఆ ఫార్మసీ గుర్తుకొచ్చింది. అప్పట్లో డైపర్ల మీద పన్ను చూసి ముచ్చటించుకున్నారు. ఇప్పుడు అదే పన్నును బాధ్యతగా కడుతున్నారు. చూసావా అంజలి, మన బాబు పుట్టగానే ప్రభుత్వం తన వాటాను డైపర్ల రూపంలో వసూలు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు మన పరిచయానికి పునాది ఈ పన్నే. ఇప్పుడు మన బాధ్యతకు పునాది కూడా ఇదే అని నవ్వాడు. అంజలి బాబుని ఎత్తుకుని, నిజమే ఆకాష్, మనిషి మారినా తిషి మారినా తరం మారినా ఈ పన్నుల చక్రం మాత్రం మారదు. డైపర్ల నుండి మొదలైన ఈ ప్రయాణం మన బాబుని ఎక్కడికి తీసుకెళ్తుందో అని చిన్నగా నిట్టూర్చింది. బాబుకి 5 ఏళ్ళొచ్చాయి. అంజలి మంచి స్కూల్లో చేర్పించాలని పట్టుబట్టింది. సిటీలోనే పేరున్న ఒక స్కూల్కి వెళ్లారు. అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ చూసి వారికి చదువు కంటంటే పన్నుల పాఠాలే ఎక్కువగా అర్థమయ్యాయి. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన ఫీజు స్ట్రక్చర్ చూసి ఆకాష్ కళ్ళు తేలేశాడు. డొనేషన్ని బిల్డింగ్ ఫండ్ అని, ఫీజుని డెవలప్మెంట్ ఫీజు అని రకరకాల పేర్లతో విభజించారు. వీటన్నిటిపై అదనంగా ఎడ్యుకేషన్ సెస్. అంజలి, ఇది మన బాబుకి చదువు చెప్పించడానికి కడుతున్న ఫీజులా లేదు, పూర్వకాలంలో ఏదైనా చిన్న రాజ్యానికి కప్పం కడుతున్నట్టు ఉంది అని ఆకాష్ ఆవేదన చెందాడు. కట్టిన ఫీజులో సగానికి రసీదిచ్చి మిగిలిన దానికి డొనేషన్ అని రాశారు. మనం కట్టే పన్నులు సరిపోవన్నట్టు ఈ స్కూల్ పన్నులు కూడానా అని అంజలి నిట్టూర్చింది. బాబు భవిష్యత్తు కోసం ఆ అక్షరాల పన్నును భారంగానే భరించారు. 10 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆకాష్కి ఒకరోజు విసుగొచ్చింది. ఎన్నాళ్ళు ఇంకొకరి కింద పనిచేస్తాం, మనమే ఒక చిన్న స్టార్టప్ పెడదాం అని అంజలికి తన ఆలోచన చెప్పాడు. అంజలి కూడా ప్రోత్సహించింది. కంపెనీ పెట్టడం అంటే కేవలం ఆఫీస్ తెరవడం కాదు అని అతనికి అప్పుడే అర్థమైంది. మొదటగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ దగ్గర మొదలైంది రచ్చ. కంపెనీ లాభాల్లోకి రాకముందే కార్పొరేట్ ట్యాక్స్ లెక్కలు, మున్సిపాలిటీకి కట్టాల్సిన ప్రొఫెషనల్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఒకదాని వెంట ఒకటి క్యూ కట్టాయి. అంజలి, నేనింకా 1 రూపాయి కూడా సంపాదించలేదు, కానీ పన్నులు కట్టడానికి మాత్రం గవర్నమెంట్ అప్పుడే రెడీగా ఉంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు కేవలం ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే ఉండేది. బిజినెస్లో అడుగు పెడితే ప్రతి అడుగులోనూ ఒక ట్యాక్స్ రాక్షసుడు ఎదురుచూస్తున్నాడు అని ఆకాష్ తన వ్యాపార ఆలోచనను కాస్త వెనక్కి తగ్గించుకున్నాడు. చివరకు సొంత వ్యాపారం కంటే మౌనంగా ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వం అడిగినంత పన్ను కట్టడమే సుఖం అని ఆకాష్ ఒక చేదు నిజాన్ని తెలుసుకున్నాడు. అంజలి 50వ పుట్టినరోజు వచ్చింది. ఆకాష్ ఆమెకు ఒక మర్చిపోలేని బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తను ఎప్పట్నుంచో దాచుకున్న డబ్బుతో ఒక ఖరీదైన డైమండ్ నెక్లెస్ కొన్నాడు. ఇంటికి రాగానే ఆ నెక్లెస్ని అంజలి మెడలో వేసి, ఇది నీ పుట్టినరోజు కానుక అన్నాడు ఆకాష్. అంజలి చాలా సంతోషించింది. కాని ఆకాష్ ముఖంలో ఒక చిన్న వెలితిని గమనించి, ఏమైంది ఆకాష్, అంతా బానే ఉందా అని అడిగింది. ఏం లేదంజలి, ఈ నెక్లెస్ కొనడానికి కట్టిన జీఎస్టీ ఒక ఎత్తైతే, ఆడిటర్ని అడిగితే ఒక పరిమితి దాటిన బహుమతుల మీద గిఫ్ట్ ట్యాక్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. నేను నా భార్యకు ప్రేమతో ఇచ్చే గిఫ్ట్లో కూడా ప్రభుత్వానికి వాటా ఇవ్వాలా అని ఆకాష్ నిట్టూర్చాడు. అంజలి నవ్వి, పర్లేదు ఆకాష్,
ప్రభుత్వం మనల్ని విడదీయలేని మూడో మనిషిలా మారిపోయింది. మనం ప్రేమగా ముద్దు పెట్టుకున్నా రేపు ఎయిర్ ట్యాక్స్ వేస్తారేమో అని జోక్ చేసింది. కాని మనసులో మాత్రం ఒకరికొకరు ఇచ్చుకునే చిన్న చిన్న సంతోషాల్లో కూడా పన్నుల లెక్కలు ఉండడం ఆమెను బాధించింది. వయసు పెరిగే కొద్దీ ఆకాష్, అంజలిలకు బీపీ, షుగర్ వంటి సమస్యలు మొదలయ్యాయి. నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్లడం, గుప్పెడు మందులు కొనడం సర్వసాధారణమైపోయింది. ఒకరోజు మందుల షాపులో బిల్లు కడుతున్న ఆకాష్ టాబ్లెట్ స్టిక్కర్ వెనుక ఉన్న ఎంఆర్పి జాగ్రత్తగా గమనించాడు. అందులో అసలు ధర కంటే జీఎస్టీ మొత్తమే షాకింగ్గా అనిపించింది. అంజలి, చూసావా, మనం బతకడానికి వేసుకునే మందుల మీద కూడా ప్రభుత్వం 12% నుండి 18% వరకు పన్ను వసూలు చేస్తోంది. అంటే సామాన్యుడు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రభుత్వానికి కప్పం కట్టాల్సిందే అన్నమాట అని ఆవేదన చెందాడు. అంజలి ఆ మందులు కవర్ అందుకుంటూ, నిజమే ఆకాష్, చిన్నప్పుడు డైపర్ల మీద పన్ను కట్టాం, చదువు మీద పన్ను కట్టాం, ఇప్పుడు ప్రాణాన్ని నిలబెట్టే మందుల మీద కూడా పన్ను కడుతున్నాం. మన జీవితం ఒక పన్నుల పుస్తకంలా మారిపోయింది అని నిట్టూర్చింది. ఆ మందులు చేదు కంటే ఆ పన్నులు చేదు వారిని ఎక్కువగా కలిచివేసింది. ఆకాష్కి 60 ఏళ్లు వచ్చాయి. ఆఫీస్లో ఘనంగా వీడ్కోలు పలికారు. ఇన్నాళ్లూ పడిన శ్రమకు ప్రతిఫలంగా వచ్చిన గ్రాట్యుటీ, పీఎఫ్ మరియు పెన్షన్ డబ్బులతో ప్రశాంతంగా కాలం గడపాలని అతను ఆశపడ్డాడు. ఒక సాయంత్రం ఆకాష్ కూర్చుని తన పెన్షన్ లెక్కలు వేసుకుంటున్నాడు. అంజలి పక్కనే కూర్చుని, ఇకనైనా మనం హాయిగా ఉండొచ్చు కదా ఆకాష్, పొద్దున్నే ఆఫీస్ టెన్షన్లుండవు అంది. ఆకాష్ పేపర్ మీద అంకెలు చూపిస్తూ, అంజలి, మనం రిటైర్ అయ్యాం కానీ మన పన్నులు రిటైర్ అవ్వలేదు. మనకొచ్చే పెన్షన్ మీద కూడా ప్రభుత్వం ఆదాయపు పన్ను వేస్తుంది. మనం సంపాదించినప్పుడు పన్ను కట్టాం, ఇప్పుడు దాచుకున్న దాన్ని పెన్షన్గా తీసుకుంటుంటే మళ్లీ పన్ను కట్టాలి అన్నాడు. అంజలి ఆశ్చర్యపోయి, అంటే మనం చనిపోయే వరకు పన్నుల కోసమే పనిచేస్తూ ఉండాలా అని అడిగింది. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని, మనం అసలు రిటైర్ అవుతున్నామా లేక పన్నుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్నామా అని గట్టిగా నవ్వుకున్నారు. ఆ నవ్వులో ఎంతో ఆవేదనుంది. వయసు పైబడ్డంతో తమ తర్వాత కొడుకు ఇబ్బంది పడకూడదని ఆకాష్, అంజలి తమ ఆస్తుల గురించి ఒక విల్ రాయాలని నిర్ణయించుకున్నారు. తాము ఎంతో కష్టపడి కట్టిన ఆ ఇల్లు, కొద్దిపాటి పొదుపు మొత్తం కొడుక్కి చెందాలని వారి ఆశ. ఒక లాయర్ని కలిసినప్పుడు వారికి అసలు విషయం అర్థమైంది. ఆస్తిని బదిలీ చెయ్యాలన్నా, విల్ రిజిస్టర్ చెయ్యాలన్నా అక్కడన్నా అక్కడ కూడా లీగల్ ఫీస్ మరియు కొన్ని రకాల డ్యూటీస్ కట్టాల్సి ఉంటుంది. న్యాయవాదిగారు, ఇది నా కష్టార్జితం. దీనిమీద నేను ఇప్పటికే అన్ని రకాల పన్నులు కట్టేశాను. ఇప్పుడు నా కొడుక్కి ఇచ్చేటప్పుడు కూడా ప్రభుత్వానికెందుకు వాటా ఇవ్వాలి అని ప్రశ్నించాడు ఆకాష్. అంజలి కొడుకు ఫోటో వైపు చూస్తూ, మనం పుట్టినప్పుడు డైపర్ల పన్నుతో మొదలైన మన ప్రయాణం చివరకు మన వారసత్వాన్నిచ్చేటప్పుడు కూడా పన్నులతోనే ముగుస్తోంది. ప్రభుత్వం మన జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇప్పుడు అర్థమవుతోంది అని బాధపడింది. ఆ కొద్దిపాటి ఆస్తిని కొడుక్కి చేర్చడానికి కూడా వారు మళ్లీ ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వచ్చింది. జీవిత చరమాంకంలో ఆకాష్, అంజలి ఒక సాయంత్రం వేళ తమ ఇంటి సమీపంలోని పార్కులో కూర్చున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. వారి జీవితాల్లో కూడా సంధ్యవేళ సమీపిస్తోంది. పార్కు నుండి దూరంగా కనిపిస్తున్న ఒక ఫ్లైఓవర్, మెరుస్తున్న వీధి దీపాలను చూస్తూ ఆకాష్ నవ్వాడు. అంజలి, ఒక్కసారి ఆలోచించు. మనం పుట్టినప్పటి ఇప్పటి వరకు డైపర్లు, చాక్లెట్లు, చదువు, పెట్రోల్, ఇల్లు, మందులు ఇలా ప్రతిదానిమీద పన్నులు కడుతూనే ఉన్నాం కదా. మనం కట్టిన ఆ పన్నులన్నింటినీ ఒక దగ్గర పోగు చేస్తే కనీసం ఒక చిన్న హైవేనో లేక ఒక పెద్ద వంతెనో నిర్మించుంటారు కదా. అంటే మనం కూడా ఈ దేశ నిర్మాణంలో అజ్ఞాత ఇంజనీర్లం అన్నమాట అని సరదాగా అన్నాడు. ఆ మాటల్లో వ్యంగ్యం ఉన్నా సామాన్యుడు దేశాభివృద్ధి కోసం తన రక్తమాంసాలను పన్నుల రూపంలో ఎలా ధారపోస్తాడో అనే సత్యం దాగుంది. ఆకాష్ మాటలకు అంజలి చిరునవ్వు నవ్వింది. ఆమె అతని ముడతలు పడిన చేతిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది. నిజమే ఆకాష్, ప్రభుత్వం మన సంపాదనను పన్నుల రూపంలో తీసుకెళ్ళింది. మనం ఆశపడిన విలాసాలను పన్నుల భయంతో వదులుకున్నాం. కాని ఒక్కటి గమనించావా? మన మధ్య ఉన్న ఈ 60 ఏళ్ల అనుబంధాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న
ఈ అంతులేని పంతులేని ప్రేమను మాత్రం ఏ ప్రభుత్వం పన్ను పరిధిలోకి తీసుకురాలేకపోయింది. ఆదాయపు పన్ను మన జీతాన్ని తగ్గించొచ్చు, జీఎస్టీ మన ఖర్చును పెంచొచ్చు, కాని నీ తోడు ఇచ్చే ఆనందానికి ఏ సెక్షన్ కింద కోత వేయలేరు. మన ప్రేమ ట్యాక్స్ ఎక్స్పెంటెడ్, పన్ను మినహాయింపున్న ఆస్తి ఆకాష్. అదే మన నిజమైన సంపాదన అని అంజలి అంది. ఆ మాటలకు ఆకాష్ కళ్ళు చెమర్చాయి. పన్నుల ప్రపంచంలో వారు గెలిచిన అతిపెద్ద యుద్ధం వారి ప్రేమ అని అర్థమైంది. జీవితం అనే పుస్తకం చివరి పేజీకి చేరుకుంది. ఆకాష్, అంజలి తమ ఇంటి బాల్కనీలో కూర్చుని చల్లని సాయంత్రం గాలిని ఆస్వాదిస్తున్నారు. వారి శరీరాలు వృద్ధాప్యంతో సహకరించకపోయినా మనసులు మాత్రం ఆనాటి కాలేజీ రోజులనాటి కెమిస్ట్రీనే కలిగి ఉన్నాయి. ఆకాష్ గాలిని గట్టిగా పీల్చుకుంటూ అంజలి వైపు చూశాడు. అంజలి, మనం పుట్టిన దగ్గర్నుండి చనిపోయే వరకు ప్రతి అడుగులోనూ ప్రభుత్వం తన వాటా కోసం వేచి చూసింది. డైపర్ల మీద మొదలైన పన్నుల ప్రయాణం రేపు నా అంతిమ యాత్రలో వాడే కట్టెల మీద జీఎస్టీ వరకు కొనసాగుతుంది. కాని ఈ క్షణం నేను పీల్చుకుంటున్న ఈ గాలి చూశావా? దీనిమీద ఇంకా ఏ ప్రభుత్వం పన్ను వేయలేదు. మనం ఒకరినొకరు ప్రేమగా చూసుకునే ఈ చూపులకి పన్ను లేదు. మనం పంచుకునే ఈ జ్ఞాపకాలకి పన్ను లేదు అని ఆకాష్ గంభీరంగా అన్నాడు. అంజలి అతని భుజంపై తలవాల్చి, అవును ఆకాష్, ప్రపంచమంతా పన్నుల లెక్కల్లో మునిగిపోయినా మన ఇద్దరి మధ్య ఉన్న ఈ అనురాగం మాత్రం ఏ బడ్జెట్కు అందనంత ఎత్తులో ఉంది. ప్రభుత్వం మన జేబులను ఖాళీ చేసింది కాని మన మనసును కాదు. ఈ గాలి ఉన్నంతవరకు, ఈ శ్వాస ఆడేంతవరకు నిన్ను ఇలాగే ప్రేమించడం, అదే నేను సాధించిన అసలైన విజయం అని ముగించింది. గాలిలో తేలివొచ్చే ఆ చల్లదనం వారిద్దర్నీ అలింగనం చేసుకుంది. ప్రపంచంలో మిగిలినవన్నీ ఖరీదైనవి కావచ్చు, పన్నులతో నిండి ఉండవచ్చు, కాని వారి ప్రేమ మాత్రం ఎప్పటికీ ట్యాక్స్ ఫ్రీ. ప్రభుత్వాలు మారవచ్చు, పన్ను విధానాలు మారవచ్చు, మనిషి రవచ్చు, మనిషి పుట్టుక నుండి మరణం వరకు ప్రతి అడుగులోనూ ఆర్థికపరమైన భారం ఉండవచ్చు, కాని ఒక మనిషి మరొక మనిషికి ఇచ్చే ప్రేమ, ఆప్యాయత మరియు తోడు అనేవి ఏ ప్రభుత్వ గెజెట్లోకి రావు. అవి ఎప్పటికీ ఉచితం, అమూల్యం మరియు ట్యాక్స్ ఫ్రీ. సంపాదనలో వాటా అడిగే ప్రభుత్వం ఉంటుంది, ఖర్చులో వాటా అడిగే వ్యవస్థ ఉంటుంది, కాని మనసులో వాటా అడిగేది కేవలం మనకు నచ్చినవారు మాత్రమే. పన్నులు అనేవి సామాన్యుడికి తప్పనిసరి బాధ్యత కావచ్చు, కాని ప్రేమ అనేది అతనికి దొరికే ఏకైక పన్నులేని వరం. ట్యాక్స్ ఫ్రీ లవ్. కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.